హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. 'ప్రేమతో మొదలైన పగ' ఎపిసోడ్ నెంబర్ 28. హేమంత్ ముఖానికి ముసుగు వేసుకుని ఉంటాడు. హేమంత్ కారుణ్యని చెంప మీద కొడతాడు. నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటావా? ఏమీ తెలియని అమాయకురాలిలా ఉండే మా వెనుక ఎంత నాటకం ఆడావే! ఆ రోజు నువ్వు ప్రేమించిన ఆ కార్తీక్‌తో నన్ను కొట్టించి నన్ను సంసారానికి పనికిరాకుండా చేశావు. ఈరోజు నీ జీవితం మీద దెబ్బ కొడతాను. పాపం నిన్ను కాపాడడానికి కూడా ఎవరూ రారు. ఏంటి వాడు నిన్ను వదిలేశాడంట కదా! ఆ రోజు నీ ఒంటి మీద చున్నీ లాగితేనే ఊరుకోలేదుగా. ఇప్పుడు వీళ్ళంతా కలిసి నిన్ను వివస్త్రని చేస్తారు. ఎవరు నిన్ను కాపాడతారో చూస్తాను అని అంటాడు. హేమంత్ వద్దు, ప్లీజ్ నన్ను వదిలేయ్. ఆ రోజు జరిగిన దానికి నీ కాళ్ళు పట్టుకుంటాను. నా జీవితాన్ని నాశనం చేయకు అని ఏడుస్తూ ఉంటుంది. ఇదిగో కారుణ్య, పాపని ఏమీ చెయ్యొద్దు అన్నావు. చెప్పినట్లే వదిలేశాను. మరి ఇప్పుడు నిన్ను కూడా వదిలేయమంటున్నావు. వదిలేయడానికా నిన్ను పట్టుకున్నా అని హేమంత్ కారుణ్య దగ్గరికి వచ్చి తన పైట చెంగు పట్టుకుని లాగుతూ ఉంటాడు. కారుణ్య వద్దని చెంగుని గట్టిగా పట్టుకుని హేమంత్ని బ్రతిమాలుతుంది. అయినా హేమంత్ వినకుండా రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కార్తీక్ చైతన్య చెప్పిన అడ్రస్‌కి వస్తాడు. లోపలికి వచ్చి కారుణ్య అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. కార్తీక్ పిలుపు వినగానే కార్తీక్, ప్లీజ్ హెల్ప్ మీ అని ఏడుస్తుంది. కారుణ్య మాటలు విని కార్తీక్ పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? నువ్వు వాడు విడిపోయారని చెప్పారు. మరి మళ్ళీ వాడు నీ కోసం ఎందుకు వస్తున్నాడు అని హేమంత్ అంటాడు. కారుణ్యకి హేమంత్ మాటలు ఏమీ వినబడవు. కార్తీక్ అని అరుస్తూనే ఉంటుంది. ఇలాంటిది ఉంటుందనే ఎంతమంది రౌడీలను పెట్టుకున్నాను. రాని వాడిని నిన్ను ఒకేసారి పైకి పంపించేస్తాను అని హేమంత్ అంటాడు. వాడు వచ్చేసరికి దీనిని బట్టలు లేకుండా నిలబెట్టాలి. దీన్ని అలా చూడగానే వాడు గుండె పగిలేలా ఏడవాలి. దీన్ని గట్టిగా పట్టుకోండ్రా. మీలో కొంతమంది వాడిని లోపలికి రానివ్వకుండా గుమ్మం దగ్గరే కొట్టిపడేయండి అని హేమంత్ కారుణ్య చీరని పట్టుకుని గట్టిగా లాగుతాడు. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తూ ఉంటాడు. కారుణ్యని అలా చేయడం చూసిన కార్తీక్‌కి రక్తం మరిగిపోతుంది. పిడికిలి బిగించి ఒక్కొక్కరి మీద ఆకలితో ఉన్న చిరుతపులిలాగా దాడి చేస్తాడు. అది చూసిన హేమంత్ కారుణ్యని వదిలి, మీరు దీని పని చూడండి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. కార్తీక్ కొట్టే విధానం చూసిన వీళ్ళు కారుణ్యని వదిలి మనం కూడా తప్పించుకోవాలి. లేదంటే మనం కూడా ప్రాణాలతో ఉండము. ఇప్పుడు దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళినా వాడు మనల్ని వదలడు. వెంటపడి మరీ చంపుతాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవడం అని అంటే ఇంకొకడు బీర్ బాటిల్ పెట్టి కారుణ్య తల మీద కొట్టి పరిగెట్టండి అని అక్కడి నుంచి పారిపోతారు. ఇప్పుడు వాడు దాన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలని కంగారులో మనల్ని పట్టుకోడు అని అక్కడ నుంచి తప్పించుకుంటారు. తల పగిలిపోయి రక్తం వస్తుంటే కార్తీక్ అని కారుణ్య పిలుస్తుంది. కారుణ్యని అలా చూడగానే కార్తీక్ పరిగెత్తుకుంటూ వస్తాడు. కింద పడిపోతున్న కారుణ్యని కార్తీక్ పట్టుకుని, కారుణ్య
ఏంటి ఇదంతా? వీళ్ళంతా ఎవరు? అయినా ఎందుకు బయటకు వచ్చావు? అని కార్తీక్ అంటాడు. కార్తీక్, పాప, నా పాపని కాపాడు అని స్పృహ కోల్పోతుంది. కారుణ్యని ఎత్తుకుని తీసుకెళ్ళి కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అని గట్టిగా అరుస్తాడు. కారుణ్యని చేతులతో ఎత్తుకుని పరిగెడుతూ ఉంటాడు. డాక్టర్ ఎదురు వచ్చి, ఏమైంది కార్తీక్? ఎవరు ఈ అమ్మాయి? అని డాక్టర్ అంటాడు. దయచేసి ఎలాగైనా ఈ అమ్మాయిని కాపాడండి, మీకు దండం పెడతాను అని ఏడుస్తూ ఉంటాడు. కూల్ కార్తీక్, నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాను అని కారుణ్యని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తుంటే కారుణ్య కార్తీక్ చొక్కాని గట్టిగా పట్టుకుని ఉంటుంది. నీకు ఏమీ కాదు, ధైర్యంగా ఉండు అని కార్తీక్ కారుణ్య చేతిని విడిపిస్తాడు. కారుణ్యని లోపలికి తీసుకెళ్తారు. కారుణ్య రక్తంతో తడిసిన కార్తీక్ షర్టును చూసుకుని భయపడుతూ ఉంటాడు. కారుణ్యని అలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? కారుణ్యని తీసుకువెళ్ళినవాడు ముసుగులో ఉన్నాడు. వాడు నన్ను చూడగానే ఎందుకు పారిపోయాడు? కారుణ్య స్పృహ కోల్పోతూ తన పాపని కాపాడమని చెప్పింది. పాపకి ఏమైంది? తనని నేను ఎప్పుడూ చూడలేదు. అలాంటిది నేను ఎలా కాపాడాలి? త్వరగా కళ్ళు తెరువు కారుణ్య అని కార్తీక్ అనుకుంటాడు. నవ్య స్కూల్లో పనిచేసుకునే అమ్మాయి నవ్య దగ్గరికి వచ్చి, అమ్మ, క్లీన్ చేస్తుంటే ఈ బుక్ క్లాస్లో దొరికింది, ఎవరో మర్చిపోయినట్లున్నారు అని ఇస్తుంది. సరే, ఎవరిదో నేను చూసి ఇస్తాలే అని చెప్పి నవ్య డ్రాయింగ్ బుక్ని తీసుకుంటుంది. బుక్ని ఓపెన్ చేసి చూస్తుంది. జ్వాల అని ఉంటుంది. ఓహో, జ్వాలది ఈ బుక్ అని అనుకుని పాప వేసిన డ్రాయింగ్స్ చూస్తూ ఉంటుంది. అందులో ఒక పేపర్లో 3 బొమ్మలు వేసి ఉంటాయి. వాటి కింద కారుణ్య, జ్వాల, కార్తికేయ అని రాసి ఉంటుంది. అది చూడగానే నవ్య షాక్ అయిపోతుంది. పాప తల్లి పేరు కారుణ్యన, తండ్రి కార్తికేయ అంటే కార్తీక్. మరి వాళ్ళ నానమ్మ పాప తల్లి పేరు వేరేగా చెప్పింది. ఒకవేళ పాప కారుణ్య కూతురా అని ఆలోచన రాగానే వెంటనే సావిత్రికి ఫోన్ చేస్తుంది. ఆంటీ, నేను నవ్యని ప్లే స్కూల్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరు పాపని తీసుకుని అర్జెంటుగా ఇక్కడికి రాగలరా? లేదంటే అడ్రస్ చెప్పండి, నేనే వస్తాను అని నవ్య అంటుంది. సావిత్రి ఏడుస్తూ, పాపని ఎవరో కిడ్నాప్ చేశారు. మా అమ్మాయి కారుణ్య పాపని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళింది. ఫోన్ కూడా పనిచేయట్లేదు. నాకు చాలా భయంగా ఉంది అని సావిత్రి అంటుంది. ఏంటమ్మా మీరు అంటుంది? పాపని కిడ్నాప్ చేశారా అని నవ్య అడుగుతుంది. అవునమ్మా అని జరిగినదంతా నవ్యకి చెప్తుంది. అమ్మా, మీకు ఒక ఫోటో పంపిస్తాను. ఆ అమ్మాయి మీ కూతురో కాదో చూసి చెప్పండి అని ఒక ఫోటో పంపిస్తుంది. అది చూడగానే ఈ అమ్మాయి మా అమ్మాయి, కానీ పక్కన ఉన్నది అని అంటుంటే అతను మా అన్నయ్య కార్తీక్, కారుణ్య భర్త అని నవ్య అంటుంది. నేను ఈ బాబుని చూశాను. మాల్లో చాలాసేపు పాపతో ఉన్నాడు. అంటే ఇతనేనా కారుణ్య భర్త, పాపకి తండ్రి అని సావిత్రి అంటుంది. అమ్మా, మీరు కంగారు పడకండి. మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, నేను ఇప్పుడే వస్తాను అని అంటే సావిత్రి అడ్రస్ చెప్తుంది. నవ్య వెంటనే కార్తీక్కి ఫోన్ చేసి
అన్నయ్య, నువ్వు సరిదిద్దుకోలేని తప్పు చేశావు అని అంటుంది. ప్లీజ్, ఇప్పుడు ఇదంతా వినే పరిస్థితిలో నేను లేను. ప్లీజ్ నవ్య అని కార్తీక్ అంటాడు. నువ్వు ఎప్పుడు ఎవరు చెప్పేది పూర్తిగా వినవు. అందుకే నీ కన్న కూతురిని, కట్టుకున్న భార్యని దూరం చేసుకున్నావు. ఏంటి నవ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు అని కార్తీక్ అంటాడు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరితో అయితే అటాచ్మెంట్ పెంచుకుని ప్రేమను చూపిస్తున్నావో ఆ పాప ఎవరో కాదు, కారుణ్య కూతురు జ్వాల అని అంటుంది. ఏంటి నవ్య, నువ్వు చెప్తుంది? జ్వాల కారుణ్య కూతురా అని కార్తీక్ అంటాడు. అవును, ఇప్పుడు జ్వాలని ఎవరో కిడ్నాప్ చేశారు. తనని కాపాడటానికి కారుణ్య ఒంటరిగా వెళ్ళింది. పాపం, వాళ్ళు ఎలా ఉన్నారో, ఎక్కడ ఉన్నారో అని నవ్య చెప్పేలోపే కార్తీక్ చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా కిందకి వదిలేస్తాడు. అంటే పాపని కాపాడడానికి కారుణ్య అక్కడికి వెళ్ళిందా? మరి పాప ఎక్కడ ఉంది అని కార్తీక్ కంగారుగా పరిగెత్తుకుంటూ కారుణ్య దగ్గరికి వెళ్తుంటాడు. అప్పటికే కారుణ్యకి స్పృహలోకి వచ్చి చేతికి పెట్టిన వైర్లన్నీ తీసేస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అక్కడ సిస్టర్ బయటకు వచ్చి, సార్, మీకోసమే వస్తున్నా. ఆ మేడం గారు సెలైన్స్ వైర్లు పీకేసి నేను వెళ్ళాలి అని పిచ్చి పిచ్చిగా అరుస్తుంది అని చెప్తుంది. కార్తీక్ కారుణ్య దగ్గరికి వెళ్ళి, కారుణ్య, కామ్ డౌన్, నీ పరిస్థితి బాగోలేదు, నువ్వు స్ట్రెస్ అవ్వకూడదు, ఏడవకు అని కార్తీక్ అంటాడు. నా పాప నా పాప లేకపోతే నేను బ్రతకలేను, నా పాపను చూడాలి అని కార్తీక్ గట్టిగా పట్టుకున్నా తనని వదిలించుకుని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. నవ్య, హర్ష కలిసి సావిత్రి దగ్గరికి వస్తారు. చైతన్య సావిత్రికి ఫోన్ చేసి, అమ్మ, పాప నా దగ్గరే ఉంది. పాపని హాస్పిటల్లో జాయిన్ చేశాను. కారుణ్యని కాపాడడానికి కార్తీక్ వెళ్ళాడు. తనని జాగ్రత్తగా తీసుకొస్తాడు. కానీ పాప పరిస్థితి ఏమీ బాగోలేదు. కండిషన్ సీరియస్గా ఉంది అని చెప్తాడు. ఆ మాటలు వినగానే, లేదు, పాపకి ఏమైనా జరిగితే నా కూతురు బ్రతకదు. ప్లీజ్ బాబు, పాపని కాపాడండి అని సావిత్రి ఏడుస్తుంది. ఏమైందమ్మా అని నవ్య అడుగుతుంది. పాప హాస్పిటల్లో ఉందంట, వెంటనే అక్కడికి వెళ్ళాలి అని సావిత్రి అంటుంది. హాస్పిటల్లోనా? పాపకి ఏమైంది? ప్రమాదమేమీ లేదుగా అని నవ్య కంగారుగా అడుగుతుంది. సావిత్రి ఏడుస్తూ, పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆపరేషన్ చేయకపోతే చనిపోతుందని డాక్టర్స్ అన్నారు. సంవత్సరం టైం ఇచ్చారు. కారుణ్య డబ్బుల కోసం చాలా కష్టపడుతుంది. పాప మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతుంది. ఇప్పుడు పాపకి ఏమైనా అయితే తన కూడా బ్రతకదు అని ఏడుస్తూ ఉంటుంది. నవ్య కార్తీక్కి ఫోన్ ట్రై చేస్తుంది. కానీ కార్తీక్ ఫోన్ పగిలిపోవడం వలన ఫోన్ పనిచేయదు. అన్నయ్య, నీ కూతురు చావు బ్రతుకుల్లో ఉంది. ఇప్పుడు నువ్వే తనని కాపాడగలవు. నీకు ఈ విషయం ఎలా చెప్పాలి అని అనుకుంటుంది. కార్తీక్ అలా వెళ్తున్న కారుణ్యని వెనక్కి లాగి, చూడు కారుణ్య, కంగారు పడకు. పాప ఎక్కడ ఉందో నీకు తెలుసా? పాపకి ఏమీ కానివ్వను. పాపని నేను కాపాడుతాను, ప్రామిస్. నువ్వు అలా ఏడవకు అని కార్తీక్ అంటాడు. పాప ఎక్కడ ఉందో కార్తీక్కి చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తుంది. హాస్పిటల్కి రాగానే కారు దిగి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. కార్తీక్ కూడా కారుణ్య వెనుక పరిగెడుతూ ఉంటాడు. కారుణ్య చైతన్య దగ్గరికి వెళ్ళి,
పాపకి ఎలా ఉంది అని అడుగుతుంది. చైతన్యని చూడగానే కార్తీక్ అక్కడే ఆగిపోతాడు. కారుణ్య పాప పరిస్థితి సీరియస్గా ఉంది. తను బ్రతకడం చాలా కష్టం అని చైతన్య అంటాడు. ఆ మాటలు వినగానే కారుణ్య అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. కారుణ్యని అలా చూడగానే కార్తీక్ కారుణ్య దగ్గరికి వచ్చి తనని పట్టుకుంటాడు. ఒక చేత్తో కారుణ్యని పట్టుకుని ఒక చేత్తో చైతన్య షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. పాప తండ్రి తనే అని నిజం కార్తీక్కి తెలియనుందా? పాప ప్రాణాలను కార్తీక్ కాపాడగలుగుతాడా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.